తెలుగు ప్రేక్షకులకు తన క్యూట్ నటనతో దగ్గరైన నటి తేజస్వి మడివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అంతేకాదు బిగ్ బాస్ షోలో పాల్గొని అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తేజస్వి ఆ తర్వాత సరైన అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలో ఎదురైన చెడు అనుభవాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తేజస్వి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం, హార్ట్ అటాక్, లవర్స్, మళ్ళీ ఇది రాని రోజు, శ్రీమంతుడు, పండగ చేసుకో, కేరింత వంటి సినిమాలలో కీలక పాత్రలో నటించారు. ముఖ్యంగా కేరింత సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఒకానొక సమయంలో తనకు వరుసగా దాదాపు 40 సినిమాల వరకు అవకాశాలు వచ్చాయని, తన కెరియర్ ఎంతో మంచి స్థాయికి వెళ్తుందని అనుకున్నానని తేజస్వి గతాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నవదీప్ సరసన నటించిన ఐస్ క్రీమ్ సినిమా తన కెరియర్ ను ఊహించని విధంగా మలుపు తిప్పిందని తేజస్వి తెలిపారు. ఆ సినిమా విడుదల సమయంలో తన గురించి ఒక బోల్డ్ ప్రచారం జరిగిందని, తాను సినిమాలో న్యూడ్ గా నటించిందని, జరిగిన ప్రచారంలో నిజం లేదని తేజస్వి స్పష్టం చేశారు. కానీ ఆ ప్రచారం వల్ల తనపై ఒక బోల్డ్ ఇమేజ్ ఏర్పడిందని, అది తన కెరియర్ పై ప్రభావం చూపించిందని ఆమె చెప్పారు. ఈ ఇమేజ్ కారణంగానే కుటుంబ కథ చిత్రాలలో అవకాశాలు తగ్గిపోయాయని, మంచి సినిమాల నుంచి అవకాశాలు రావాల్సిన సమయంలో ఊహించని రీతిలో ఆఫర్లు, ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయని తేజస్వి ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను తీసుకున్న బిగ్ బాస్ ఆఫర్ కూడా తన కెరియర్ పై ఊహించని ప్రభావం చూపించిందని ఆమె తెలిపారు. అయితే ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న తన కెరియర్, కొన్ని నిర్ణయాలు, తనపై ఏర్పడిన ఇమేజ్ కారణంగా ఎలా మారిపోయిందో తేజస్వి తాజాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి తేజస్వికి గతంలో వచ్చిన అవకాశాలు ఎందుకు తగ్గిపోయాయి, ఆమె చెప్పిన ఈ చెడు అనుభవాలు ఏంటి అనే విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.